హలో దోస్తులు, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? దీనిని గోగు పువ్వు అంటారండి, అట్లానే మోదుగ పువ్వు అని కూడా అంటారు. ఇప్పుడు ఎండాకాలం చాలామందికి వేడి చేస్తూ ఉంటుంది, మూత్రంలో మంట వస్తుంది కదా. అట్లాంటప్పుడు ఈ పువ్వుని కొంచెం నీళ్ళలో నానబెట్టి ఆ వాటర్ని తాగినట్లయితే మూత్రంలో మంట తగ్గిపోయి వేడి అనేది తగ్గుతుందండి. ఉపయోగపడుతుంది అనుకుంటే అందరికీ షేర్ చేయాలి. కాలంలోనైతే మనం తినే ప్రతి తిండి కల్తీ చేస్తున్నారు. అందులో అల్లం ఎల్లిగడ్డ కూడా ఒకటి. ఊర్లలో అయితే జర నయం, కానీ సిటీలలో అయితే మరీ ఎక్కువ. అందుకే అడ్డమైన డబ్బాలను తెచ్చుకొని రోగాల పాలు కాకుండా మంచిగా మన ఇంట్లోనే ఇంత అల్లం ఎల్లిగడ్డ తెచ్చుకొని జర ఉప్పు వేసుకొని మిక్సీ పట్టి పెట్టుకున్నాం అనుకో, ఫ్రిడ్జ్లో పెట్టకుండా కానీ ఒక 15 రోజులు మంచిగా ఉంటుంది. అదే ఫ్రిడ్జ్ ఉన్న వాళ్ళు అయితే ఒక నెల మీదనే మంచిగా ఉంటుంది. 1 కిలో తెచ్చుకొని మిక్సీ పట్టి పెట్టుకున్నది నయం. అడ్డమైన డబ్బాలను కొని అడ్డమైన రోగాలను తెచ్చుకునే కంటే ఇది మంచిది కదా. ఒక్కొక్కసారి పండగ సమయాల్లో కానీ పూజలు ఎక్కువగా చేసినప్పుడు కానీ పచ్చి కొబ్బరి ముక్కలు బాగా మిగిలిపోతాయి. అలాంటప్పుడు వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టి వాటిని డీప్ ఫ్రిడ్జ్లో ఉంచినట్లయితే 1 నెలకి పైగానే మంచిగా ఉంటాయి. ఫ్రెష్గా మనకి కావలసినప్పుడల్లా తీసి బయట పెట్టుకొని వాడుకుంటే పచ్చి కొబ్బరి టేస్ట్ అలాగే ఉంటుంది. దాగంగా మిలిగిన పాలు ఉట్టిగా పడేస్తే ఏమొస్తుంది అని చెప్పేసి చెట్లకు పోస్తున్నా. పాలల్లో కాల్షియం ఉంటుంది కాబట్టి చెట్టుకు మంచి బలం. అదేవిధంగా మన ఇంట్లో బియ్యం కడిగిన నీళ్ళు కానీ పప్పులు కడిగిన నీళ్ళు కానీ ఉంటే అవి కూడా చెట్లకు పోసినట్టయితే చెట్లు మంచిగా బలంగా పెరుగుతాయి. మంచిగా పూలు కానీ చిక్కుడుకాయలు, బీన్స్ ఇలాంటివన్నీ ఒక్కొక్కటి కట్ చేస్తూ ఉంటే ఎక్కువ టైం పడుతుంది. అలా కాకుండా ఇలా అన్నీ ఒక్క దగ్గరికి తీసుకొని ఒక రబ్బర్ బ్యాండ్ వేసినా సరే, లేదా 15-10 అట్లా చేతిలో పట్టుకొని ఒక్కసారిగా కట్ చేసుకుంటే తొందరగా కట్ అయిపోతుంది, టైం కూడా సేవ్ అవుతుంది. ములక్కాయలు 10 నుంచి 15 రోజుల వరకు ఫ్రెష్గా ఉండాలంటే వాటిని పొట్టుతో సహా చిన్నగా కత్తిరించి వాటిని ఎయిర్ టైట్ డబ్బాలో ఉంచి ఫ్రిడ్జ్లో పెట్టినట్లయితే 10 నుంచి 15 రోజుల వరకు పాడవకుండా ఫ్రెష్గా ఉంటాయి. కుక్కర్లో కొంచెం వాటర్ అయిపోతే పప్పు పొంగిపోయి స్టవ్ అంతా పాడవుతుంది కదా. అలా పాడవకుండా ఉండడానికి పప్పు కుక్కర్ మూతకి విజిల్ పెట్టే ముందే ఒక టిష్యూ పేపర్ పెట్టి తర్వాత విజిల్ పెట్టినట్టయితే ఒకవేళ పొంగినా కూడా ఆ వాటర్ అంతా స్టవ్ మీద పడకుండా టిష్యూ పేపర్కి ఉంటుంది, స్టవ్ పాడవకుండా ఉంటుంది. కొంచెం వీటి లాభం తెలియక ఉట్టిగానే వాడిస్తాం. అట్లా కాకుండా కిచెన్లో బల్లులు బాగా తిరిగే ప్లేస్లో కనుక వీటిని పెట్టినామంటే బల్లులు రావు. అట్లనే ఈ గుడ్డుపచ్చలలో కాల్షియం మస్తు ఉంటుంది కాబట్టి వీటిని మెత్తగా మిక్సీ పట్టి ఆ పొడిని చెట్ల మొదలలో పోసినామంటే చెట్లు మంచిగా బలంగా పెరుగుతాయి. మనకు ఏది ఉట్టిగా రాదు కదా, అందుకే ఉట్టిగా పడేస్తే ఏమొస్తానికి చిట్కా. టేబుల్ల పైన కానీ కుర్చీల మీద కానీ గీతలు పడి మరకలు నల్లగా అయినప్పుడు వీటిని నెయిల్ పాలిష్ రిమూవర్తో తుడిస్తే ఏ శ్రమ లేకుండా ఈజీగా పోతాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ టిప్ కనుక నచ్చినట్టయితే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు, నాకు సపోర్ట్ చేయండి. ఉంటా మరి, బాయ్.